ఇలా 5 ఏళ్లలో చివరి ఏడాది ఏదో చేసినట్టున్నాడు. ఈ డ్రిప్ ఇరిగేషన్ లేకపోవడం కూడా బాగా మైనస్ అయింది. ఇవి జగన్ మీదన వ్యతిరేకత తీసుకురావడానికి కారణమైనవి. ఇప్పుడు రైతు దూరం అవ్వడానికి కారణమైనవి. ఇప్పుడు వాటి విషయంలో అవి ఎట్లాగూ పోయింది ఏం చేయలేడు. ఇప్పుడు మీ పక్షాన్ని నేను ఉన్నానని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే పోయిన చోట వెతుక్కుంటున్నాడు. అట్లాగని ఇప్పటికిప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చిందని చెప్పను, కానీ ఆలోచన అయితే వస్తుంది కదా. నేనంటుంది అదే, వీళ్ళు చెప్పాల్సింది ఏంటంటే జగన్ రాక్షసుడో దుర్మార్గుడో అంటే టాపిక్ మాట్లాడడం చేత కానప్పుడు తిట్లు దుర్భాషలతో సరిపుచ్చుతాం. అది మనకు ప్రయోజనం కాదు. ఇట్లాంటి విషయాల్లో జగన్ గురించి కన్విన్స్ చేయాల్సింది పబ్లిక్ ఏంటి కన్వే చేయాల్సింది. అప్పుడు ఇట్లాగ భూసురక్ష హక్కు పేరు చెప్పేసి మిమ్మల్ని ఏడిపించాడమ్మా. అట్లాగే డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వలేదు, మీకు అందరికీ తెలుసు కదా. యంత్ర సామాగ్రి మీకు ఏమైనా ఇచ్చాడా? అట్లాంటి మనం ఇప్పుడు చేస్తున్నాం కదా, ఇది చెప్పాలి. ఇలాగ చెప్పాలి కానీ అతను వస్తే నాశనం అయిపోతావు, లేకపోతే రైతుల్ని ఏడిపిస్తున్నాడు, ఇట్లాంటివన్నీ తప్పు మాటలు. ఒక రకంగా ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన వెర్షన్ అంతా కలిసి వస్తే రేపొద్దున సక్సెస్ అయితే వైసీపీకి ప్రయోజనం. కానీ దీన్ని అడ్డుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ ప్రయత్నం ఈ సక్సెస్ జరగకుండా ఉండాలంటే అడ్డుకోవడం ఒకటేనా మార్గం కూటమి ప్రభుత్వం ముందు? అందుకనే ఇన్ని ఆంక్షలు, రేపొద్దున ఇంకా ఆంక్షలు పెరిగే అవకాశం ఉందా అనేది వైసీపీ నేతల పెరుగుతున్న ఆందోళన యాత్రలు.